పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించే అంశం రాజుల దినచర్యల 2వ గ్రంథం 1వ అధ్యాయం నుండి తీసుకోబడింది. ఈ మొదటి అధ్యాయం మనకు గొప్ప ఆధ్యాత్మిక మూల్యం కలిగిన కథను అందిస్తుంది. రాజైన సొలొమోను తన పాలన ఆరంభంలోనే దేవుని దయ కోసం ప్రార్థించటం, ముఖ్యంగా జ్ఞానాన్ని కోరడం నిజంగా గొప్ప ఆధ్యాత్మిక మాతృకగా నిలుస్తుంది. దేవుని మందిర నిర్మాణం, దాని వెనుక ఉన్న విశ్వాసం, ఆధ్యాత్మికతను మనకు ఎంతో నేర్పించగలదు. సొలొమోను గిబియోనులో దేవుని ప్రార్థించడానికి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లి వందల ఆజ్ఞలను అర్పించడం ఆయన భక్తిని, వినయాన్ని సూచిస్తుంది. అక్కడ దేవుడు అతనితో ప్రత్యక్షంగా మాట్లాడుతాడు. ఆ సంభాషణలో సొలొమోను కోరేది సంపద మరియు శత్రుపై విజయం కాదు, ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పేందుకు జ్ఞానాన్ని కోరుతాడు. ఈ కోరిక దేవునికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్ల దేవుడు అతనికి జ్ఞానాన్ని మాత్రమే కాకుండా సంపదను, బలమును మరియు మహిమను కూడా అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఎంతో స్పష్టంగా ఉంది. మనం కోరుకోవలసింది భౌతిక విజయం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఇది వచ్చినప్పుడు మిగతా అన్నీ దానికంతట అవే వచ్చి చేరుతాయి. జ్ఞానం లేని పాలన అంధత్వంతో సమానం. నాయకులు దేవుని ముందు వినయంతో ఉండాలి. ప్రతి నిర్ణయం ముందు ప్రార్థన చేయాలని ఈ అధ్యాయం ద్వారా తెలుస్తుంది. సొలొమోను చూపిన వినయం, నిష్కమ భక్తి అనేవి ప్రతి మనిషికి ఒక ఉదాహరణ కావాలి. మనం విజయం కోసం కాదు, నీతి నిజాయితీ కోసం ప్రార్థించాలి. ఈ 1వ అధ్యాయం మానవ జీవితంలో జ్ఞానానికి ఉన్న ప్రాముఖ్యతను గట్టిగా ప్రతిబింబిస్తుంది మరియు మన జీవితంలో ప్రతి నిర్ణయం ముందు దైవ అనుభూతిని కోరడం ఎంత ముఖ్యమో సూచిస్తుంది. దేవుని ఉనికి, దీవెనలు జ్ఞానం ద్వారా పొందవచ్చు. ఆధ్యాత్మిక జీవన మార్గంలో ముందడుగు వేయాలంటే వినయం, జ్ఞాన ప్రాప్తి కోసం తపన, సేవనిష్టలు అవసరం. ఇంకా ఈ అధ్యాయం మనకు దైవ దర్శనం, యజ్ఞల ప్రాముఖ్యత, దేవుని ప్రత్యక్ష అనుగ్రహం వంటి అంశాలను చక్కగా వివరిస్తుంది. సొలొమోను మాదిరిగా మనం కూడా జీవితంలోని మొదటి దశలోనే దేవుని జ్ఞానాన్ని కోరితే మన ప్రయాణం అంతా ఆశీర్వాదంగా ఉంటుంది. అతని జీవితం అనేది మనకు ఒక బోధన. శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు మనం అడిగిన దానికంటే ఎక్కువగా దయచేస్తాడు. విజయం, సంపద అనేవి దేవుని దయ వల్ల కలుగుతాయి, కానీ అవి మనం కోరిక కాదు. దేవుని నీతికి తగ్గ ప్రతిఫలాలు కావాలి. ఈ అధ్యాయం ద్వారా మనం ఇతరులను ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాలను కూడా గమనించగలము. జ్ఞానం ఉన్న నాయకులు ప్రజల పట్ల దయ, న్యాయం, ప్రేమ చూపించగలుగుతారు. జ్ఞానం ఉన్న వ్యక్తి లోకానికి వెలుగు వలె ఉంటాడు. సొలొమోను కోరిన జ్ఞానం మాత్రమే కాదు, దానిని ఉపయోగించే ధర్మ మార్గం కూడా కీలకమైనది. సొలొమోను జ్ఞానాన్ని సాధన కోసం కోరాడాడు, కీర్తి కోసం కాదు. అదే నిజమైన ఆధ్యాత్మికత లక్షణం. మనం కూడా దేవుని వద్ద ప్రార్థించేటప్పుడు మన ప్రయోజనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కోరితే దేవుడు మనకు ఉత్తమమైనది దయచేస్తాడు. సొలొమోను చేసిన యజ్ఞలు కేవలం సంప్రదాయం కాదు, అవి ఆయన మనసులోని శ్రద్ధకు ప్రతీక. ఈ భక్తి ఉదాహరణ ఆధునిక జీవితంలో అత్యంత అవసరం. ప్రస్తుత కాలంలో మనం అహంకారంతో, భౌతిక ఆశలతో నిండిపోతున్నాం. కానీ సొలొమోను మాదిరిగా వినయం, ఆత్మజ్ఞానం కోసం తపన పడాలి. జ్ఞానం లేని వృద్ధి శూన్యమైపోతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఏదైనా విజయం శాశ్వతంగా ఉండదు. మనం ఎన్ని లక్ష్యాలను సాధించినా దేవుని కృప లేకపోతే అది పటాపంచలే. ఈ అధ్యాయంలో మనం గమనించాల్సింది దేవుని స్పందనలోని దయ. దేవుడు మన ఆలోచనలు, మనసు యొక్క స్వభావాన్ని గమనించి ప్రతిస్పందిస్తాడు. ఆయన మన ప్రార్థనలకు ఆలస్యం చేసినా ఎప్పటికీ విస్మరించడు.
సొలొమోను ప్రార్థనకు దీవెనలు వరమయ్యాయి. మరియు ఈ అధ్యాయం మన జీవితంలోను, కుటుంబంలోను, మన వృత్తిలోను ఎలా జ్ఞానవంతంగా నిర్ణయాలు తీసుకోవాలో బోధిస్తుంది. దేవునిపై ఉన్న నమ్మకంతో, ఆయన దయపై ఆధారపడుతూ నైతికతను కలిగి ఉన్న జీవితం గడపాలి. మన దేవునితో స్వభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటే ఆయనకు మనకు అవసరమైన జ్ఞానాన్ని, బుద్ధిని, సాధనలను ఇచ్చి మన మార్గాన్ని వెలిగిస్తాడు. సొలొమోను పాత్ర ఒక ఆదర్శం, ఒక ఆత్మీయ విజ్ఞానం యొక్క ప్రతీక. ఈ అధ్యాయాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే ప్రతి నిర్ణయం ముందు ప్రార్థనలో దేవుని ఎదుట ఉంచాలి. మన హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు మన ప్రార్థన విని దానిని దయచేస్తాడు. మనం కోరుకునేది ఆయన దృష్టిన మేలు అయి ఉంటే ఆయన వాగ్దానాలను నెరవేర్చకుండా ఆలస్యం చేయడు. సొలొమోను చేయని పని మనం చేయాలి. మనం పొందిన జ్ఞానాన్ని మన సమాజానికి, సంస్థకు, మన కుటుంబానికి ఉపయోగించే విధంగా ఉండాలి. సొలొమోను జీవితం యొక్క ఆరంభం ఎంతో మహిమతో నిండినదో అది మనం ఎలా ఆరంభించాలో గొప్ప మునుపు దారి. ఒకవేళ మనం కూడా ఆయనలాగే ప్రార్థిస్తే ఆయన మన హృదయాన్ని పరిశీలించి మనకు సముచితమైన వరాలు ప్రసాదిస్తాడు. ఈ అధ్యాయం మనలో దేవునిపై ఆధారపడే నమ్మకాన్ని పెంచుతుంది మరియు మన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం తపన పడే జీవితానికి ఒక మార్గదర్శిగా, సూత్రధారిగా నిలుస్తుంది. కాబట్టి మనం కూడా సొలొమోనులాగా ఆత్మ విజ్ఞానం కోసం ఆ దేవాతి దేవుని మనసారా ప్రార్థిద్దాం, వేడుకొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.